పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర. కథ వట్టి పట్టుదల తప్ప ఏమీ లేదు. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. వట్టి పట్టుదల తప్ప ఏమీ లేదు. ఒసేవ్, చూశావా ఎలా చెక్కేశానో దాని పుస్తకాన్ని? సిగ్గూ బిడియమూ ఉంటే ఇక కలం పట్టదా అమ్మాయి. ఆడదై ఉండిన్ని తగుదునమ్మా అని కథలు రాసి పత్రికలకు పంపడమే కాకుండా ఆ కథలన్నీ పుస్తకంగా అచ్చువేయించడమే కాకుండా పైగా వెధవ గ్రామ్యంలో రాస్తంది. భాషని పాడు చేస్తున్నారు కుర్రగాళ్లంతా. 10 చోట్ల 10 సభలు వేయించి గ్రామ్యవాదాన్ని ముక్కల కింద తెగకొట్టేదాకా నేను నిద్రపోను. ఈ వేసవికాలపు సెలవులు నెలా 15 రోజులు నాకిదో పని. మహా ఆంద్రిబ్బ ప్రబలిపోతోంది. వీళ్లని పండితులు ఊరుకున్న కొద్దేని అని రామశాస్త్రి విజయగర్వాన్ని ప్రకటిస్తూ పెళ్ళాంతో చెప్పాడు. ఆవిడ, మీరు సభల కోసం తిరిగితే మరి నా గజ్జెల పట్టిడ మాట ఏమిటండి అంది. దానిమీద కొంత వాదప్రతివాదాలు జరిగాక ముందు గజ్జెల పట్టెడ చేయించే దిగ్విజయానికిద్దరూ రాజీపడ్డారు. భాషా విషయాలు నీకు తెలవవుగాని అయినా కొంచెం వింటావా? ఏం లాభమండి తెలవనప్పుడు? ఊరికే ఒక్క పేజీ విను. నాకు లంకాయానిని తెచ్చిపెట్టరు? ఇది విందు, తరువాత చూసుకుందాము. యవతయో సత్యవతియను నామే ఒక చిన్న కథల పుస్తకముం ప్రకటించినది. అది ఎంతయు గ్రామ్యభాషా భూయిష్టం బయ్యుండుడుందియ్యని యాంధ్ర భాషామతల్లికి సంభవింపుచున్న ఇక్కట్టులంజూడంగా జాలక నేనీ ఖండన గ్రంథంపు లిఖింప దొరకొంటిని. దీనింజూచిన పిదపంగూడనాలలన తన దుర్మార్గంబును త్యజింపకుండునేని దరువాతనే నబలయంచు నుపేక్ష సెయ్యక కడుందీవ్రంబుగ విమర్శించి ఖండింపంగావలసి వచ్చును. త్రిలింగ విషయంబునందలి పుటభేదనంబులయం చన్నింటను గ్రామ్య భాషా విధ్వంసన దీక్షా కంకణధారణంబున్ గావించియున్నవారు సఫలం జరిగింపం బూనుకొందురయేని నేను విజయంబు చేసి అస్మద్గంగా నిర్ఝర వదృక్ష వాగ్ధాటితో గ్రామ్యవాదంబుల దెగనరికి గ్రాంధిక భాషను ప్రతిష్ఠించెద. Sample complete. Ready to continue?